Hi everyone, myself Rajesh. I'm an audiologist from Asian ENT Begumpet. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మిక్స్డ్ హియరింగ్ లాస్. ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్ అనేది కాంబినేషన్ ఆఫ్ కండక్టివ్ హియరింగ్ లాస్ అండ్ సెన్సర్ న్యూరల్ హియరింగ్ లాస్. అంటే మన బయట చెవి భాగంలో లోపల చెవి భాగం రెండిట్లో ప్రాబ్లం ఉంటే మనం మిక్స్డ్ హియరింగ్ లాస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్ ఏ కండిషన్స్లలో వస్తుంది? మొదటిగా ఆటోస్క్లిరోసిస్. మన మిడిల్ ఇయర్లో చిన్న బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్లో అబ్నార్మల్ గ్రోత్ వల్ల మిడిల్ ఇయర్లో ఇంకా ఇన్నర్ ఇయర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో దీంట్లో ఈ కండిషన్లో మిక్స్డ్ హియరింగ్ లాస్ అని చూస్తాం. ఇంకా క్రానిక్ ఓటైటిస్ మీడియా అంటే లాంగ్ లాస్టింగ్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఇన్నర్ ఇయర్లో కూడా పాస్ అవ్వి ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్ అనేది ఈ కండిషన్లో కూడా తెలుస్తుంది. అండ్ హెడ్ ఇంజురీ. హెడ్ ఇంజురీ వల్ల మిడిల్ ఇయర్లో ఇన్నర్ ఇయర్లో డ్యామేజ్ కావడం వల్ల అండ్ జెనెటిక్స్ వల్ల కూడా ఈ హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ రిలేటెడ్ స్టిఫ్నెస్, మన మిడిల్ ఇయర్ స్టిఫ్నెస్, బోన్స్ స్టిఫ్గా అవ్వడం వల్ల ఇంకా ఇన్నర్ ఇయర్లో కాక్లియర్ హెయిర్ సెల్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్ అనేది తెలుస్తుంది. ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్ ఉన్న పేషెంట్స్లలో ఎట్లాంటి డిఫికల్టీ ఫేస్ చేస్తారు? ఫస్ట్గా సాఫ్ట్ సౌండ్స్ని అర్థం చేసుకోవడంలో, వినడంలో ప్రాబ్లం ఉంటుంది. ఇంకా క్లారిటీ విషయంలో కూడా ప్రాబ్లం ఉంటుంది. నాయిస్ ఎన్విరాన్మెంట్లో క్లారిటీ ఉండకపోవడం, ఇంకా చెవులో రింగింగ్ సెన్సేషన్ లాంటిది రావడం, టినైటస్ అంటారు, టినైటస్ లాంటిది రావడం, అవుటర్ ఇయర్లో ప్రెషర్ బిల్డ్ అవ్వడం, ఇట్లాంటి సిమ్టమ్స్ అనేటివి ఈ మిక్స్డ్ హియరింగ్ లాస్లో తెలుస్తుంది. ఇటువంటి సమస్యలు కూడా మీలో అనిపించినప్పుడు ఏషియన్ ఈఎన్టీకి సంప్రదించండి. ఇక్కడ అన్ని టెస్ట్లు అండ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి.